వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన రేవంత్ శ్రీమురహరి బ్రెయిన్ డెడ్ అయ్యి మృతి చెందాడు. కిడ్నీలు, లివరు అవయవాలను కాకినాడ అపోలో నుంచి సోమవారం రాత్రి గ్రీన్ ఛానల్ ద్వారా వైజాగ్కు తరలించారు. ఈ నెల 21న వైజాగ్ పరీక్ష రాసేందుకు వెళ్తూ తుని మండలం ఎర్రవరం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. నమస్తే అండి, నా పేరు సాయి తేజ. 20 తారీఖు నైటు మా కుమారుడైన పోచిట్ రేవంత్ శ్రీమురహరిని నాదెండ్లో నిరంజన్ చెప్పి ఇద్దరు విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యారు ఎగ్జామ్కి వైజాగ్కి. మార్గ మధ్యలో సుమారు 5:30-6 టైంకి పొద్దున్న యాక్సిడెంట్ అయింది. ఎంజీ అట్టర్ కారు వెనకాల జాషించడం వల్ల అక్కడికక్కడికే నిరంజన్ వ్యక్తి మృతి చెందాడు. మా అబ్బాయి రేవంత్ వచ్చేసి ఇక్కడ తీసుకొచ్చాము. తుని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ కొంచెం సీరియస్గా ఉండడం వల్ల మళ్ళీ అపోలో హాస్పిటల్, కాకినాడ అపోలో హాస్పిటల్ తీసుకొచ్చాము. ఇక్కడ వైద్యులందరూ కూడా అందరూ చాలా తీవ్రంగా శ్రమించారు. కానీ హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల ఆయన మేము కాపాడుకోలేకపోయాము. మేము చాలా మంది ట్రై చేసాము. బ్రెయిన్ డెడ్ అయిపోవడం వల్ల ఇంకా కాపాడుకోలేకపోయాము. తర్వాత మా అన్నయ్య కూడా కొంచెం సీరియస్గా ఉన్న హెల్త్ ఇష్యూ ఉన్నాయి. తనకి కూడా 2 కిడ్నీలు అనేది కొంచెం డ్యామేజ్ అయినాయి. తను డయాలసిస్ పేషెంటే. తన ఆర్గన్స్ అనేది ఏమన్నా కొంచెం మా అన్నయ్యకి అవుతాయంటే అది సెట్ అవ్వలేదు. ఓన్లీ మా అన్నయ్య లాంటి వ్యక్తి చాలామంది ఇలాగ బాధపడుతుంటారు. వాళ్ళ ఈ ఆర్గన్స్ ఏమైనా కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి, వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది. మన వల్ల ఒక 4 జీవితాలు సాగుతాయని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు వచ్చాము. మా వదిన అన్నయ్య కూడా ఒప్పుకొని ఒక చాలా దుఃఖమైన బాధ ఉన్నా సరే ఒప్పుకుని దీనికి అంగీకరించారు. అలాగే అపోలో హాస్పిటల్ టీం కూడా మాకు భరోసా ఇచ్చారు. మీకు ఇప్పుడు ఆర్గన్స్ మీరు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అన్నయ్య గారికి మేము వితిన్ 6 మంత్స్లో మీకు ఖచ్చితంగా మేము ఆపరేషన్ చేస్తాము, దీన్ని జీవనాధారాలు ఎక్కిస్తాము, మీకు ఏదోలాగా ఒక కిడ్నీ అరేంజ్ చేస్తామని మాకు భరోసా ఇచ్చారు. ఆ భరోసా మీద మా అన్నయ్యని ఎక్కించుకుందాం. మా కొడుకు ఎలా లేడు, మా రేవంత్ శ్రీమురహరి. తనకి 2 కొడుకులు. పెద్ద కొడుకు రవీను, తను బీటెక్ చదువుతున్నాడు. తనేమో రేవంత్ శ్రీమురహరి బీబీఏ చదువుతున్నాడు కేఎల్ యూనివర్సిటీలో. ఒక కొడుకు లేడు. ఓన్లీ ఉన్న అన్నయ్య మనం ముందుకు తీసుకుందాం అని ఒక మంచి ఉద్దేశం. అలాగే ఒక 10 మంది పిల్లలు బతుకుతారని ఒక మంచి ఉద్దేశం చేస్తున్నాం.